టాలెంట్ తో ఈ ప్రొఫెషన్ లో ఉన్నారో ఆ టాలెంట్ ఒకసారి బయటకు తీయండి ఈ జంక్షన్ లో. స్కిట్ ఏంటి? డైరెక్టర్ కావాలనే ఒక అతనికి ఒక నత్తివాడు రైటర్ గా వస్తే ఇలా ఉంటుంది. ఓకే, బేసిక్ గా నేను పెద్ద డైరెక్టర్ అండి. బాహుబలి సినిమా ఫస్ట్ నేనే చేయాలి. రాజమౌళి గారు అడిగారు ఇచ్చాను. మనమే చేయాలి. శంకర్ గారు అడిగారు ఇచ్చాను. నేను ఒక గొప్ప సినిమా చేయాలనుకుంటున్నాను, చేస్తాను. నాకు మంచి రైటర్ కావాలి. ఏంటో తిడుతున్నావు? నమస్కారం సార్ అన్నావా? నమస్కారం సార్ అన్నాడు. కొంచెం చాలా నత్తి కనిపెట్టాడు. కరెంట్ కనిపెట్టాడు. కరెంట్ నేను కనిపెట్టలేదురా, ఆయన కనిపెట్టాడు. ఆయనే. నేను గొప్ప క్లిప్ లైటల్ని. మళ్ళీ చెప్పు. క్లిప్ లైటల్. అరే నువ్వు క్లిప్పా? నేను ఇది. ఓహో, నువ్వు ఒక గొప్ప స్క్రిప్ట్ రైటర్ అంతేనా? నాకు తూపలు తోలి ఉంది. ఆ నగదు మీరు అలా చేస్తారు. అది కాపన తిన ఈతిన ఏంటి? ఈ నట. అరే తిట్టగరా, చెప్తా కొడతాను. వీక్నెస్ ఉందా? వీక్నెస్ ఉందంట. ఏంటంటే నేను తోలి చెప్పేటప్పుడు మధ్యలో ఏలు పెట్టినా కాలు పెట్టినా ఫస్ట్ నేను చెప్తా. ఏంటరా? ఏలు పెట్టినా కాలు పెట్టినా? సరే చెప్పు. వద్దు, తప్పు. తెర వేస్తుందంట. తెర థియేటర్ లో తెర. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏలు పెట్టిస్తాను. ఫస్ట్ ఓకే. పేన్లు వాళ్తాయి. ఏంటి? పేర్లు వాళ్తాయి. పేర్లు పడతాయా? పేన్లు వాళ్తాయి. పేర్లు పడతాయి. ఎందుకు పడతారు పేర్లు? ఉమ్ము పడుతుందిరా ఫస్ట్. టైటిల్. ఓ పేర్లు పడతాయి. దగ్గరే పేర్లు పడతాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు కాలు పెట్టి కాలు ఎట్టిగానా? పేర్లు వాళ్తాయి. పేర్లు అలివిలకెళ్ళి ఊళ్ళు కట్ట. ఇంటర్వెల్ దాకా. ఎక్కడ దాకా? ఇంటర్వెల్ దాకా. ఎక్కడ దాకా? విశ్రాంతి. ఫస్ట్ హాఫ్ అంతా పరిగెత్తూనే ఉంటాడు. పరిగెత్తూనే ఉంటాడు. తర్వాత ఏం చెప్తాడు? తలకాయ పెట్టాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. పేన్లు వాళ్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాం. వద్దులే. నత్తనల్లి లాతిలి. ఏదేది? నత్తనల్లి లాతిలి. నత్తి నడి లాతిలి చీకటిలా. హీరోయిన్ ఒక్కటే ఖైదీ కోండం మీద అడవిలోకెళ్ళి అర్ధరాత్రి హీరోయిన్ ఒక్కదే యాక్టివా మీద హీరో ఉందా? కూరగాయలు ఇలా ఎలా ఇలా ఎవరు కొంటారు? అప్పుడు అవసరం ఉన్నది కొంత. నీకు అవసరమా? లేత్తది. పేర్లు వాళ్తాయి. హీరో అలవిలకెళ్ళి ఉలికెత్తాంతలు ఈంతల వేలు. హీరోయిన్ నట్టనడి లాత్రి కైంతి కొండ మీద కూరగాయలు. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ దగ్గరకు వచ్చి అగ్గి పెట్టున్నదా అని అడుగుతాడు. అర్ధరాత్రి హీరోయిన్ దగ్గరకు వచ్చి అగ్గి పెట్టుందా అని అడుగుతాడు. అయితే చలికాలం అరే ఇన్ని డబ్బులు పెడుతున్నా హీరో ఎవర్రా? సైడ్ నుంచి చూస్తే షారూఖ్ ఖాన్, ఫ్రంట్ నుంచి చూస్తే ప్రభాస్, ఇటు పక్క నుంచి చూస్తే పవన్.
సూపర్ సార్. సరే కాదు కన్నా హీరో గురించి సుమకు చెప్పెళ్ళి. అక్క హీరో ఎవరు అనుకున్నావు అక్క? నేనే. ముందు నుంచి చూస్తే మహేష్ బాబు చూడండి, పక్క నుంచి చూస్తే ప్రభాస్ చూడండి, అటు పక్కన చూస్తే అల్లు అర్జున్ చూడండి, మరి ఎనక నుంచి చూస్తే ఎవరు సార్? మీరే చెప్పండి. అబ్బాయి అబ్బా సూపర్ అండి, మీరు కూర్చోండి. మీరు వెంట్రలోకిజం చేస్తారు కదా, మంకీ లేదు గాని వాడుకోండి. ఏంటి మంకీ లేదని డాకితో ఏది ట్రై చేయి ఒకసారి. జనరల్ వెంట్రలోకిజం లో మంకీని ఇలా తీసుకొచ్చి హాయ్ బాగున్నాను ఏం చేస్తున్నావు కదా, అంతే అక్క. అది లేదు ఇప్పుడు, అది లేకుండా. ఓకే నేను బొమ్మని నువ్వు చెయ్యి మళ్ళీ అక్కడ పట్టుకు మళ్ళీ బొమ్మ పెట్టినట్టు. హలో హలో హాయ్ అబ్బాయిలందరికీ నమస్కారం. అమ్మాయిలందరికీ నమస్కారం. సరే ఈ జంక్షన్ కి సుమక్క యాంకరింగ్ కన్నా నా యాంకరింగ్ అయితే చాలా బాగుంటుంది. నేనేం చెప్తాను అదే చెప్పాలి. నేను జనవరిలో కూడా చెప్తాను. నేను చెప్పాలి. అక్క ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అక్క? రాదా? ఈ జంక్షన్ లో ఉండే పెద్ద డిఫెక్ట్ ఏంటంటే ఇటు నుంచి ట్రైన్లు ఏం వెళ్ళవు, అటు నుంచి వస్తాయక్క. ఎటు నుంచి రావు పోవు. నేనేం చెప్తాను అదే చెప్పాలి. మరే చెప్పాలి. గుడ్ గుడ్. నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా అమాయకుణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. నేను చాలా పెద్ద ఎదవని అందరికీ తెలుసు. బొమ్మ మధ్యలో బొరుసు అయిపోయాడు కదా పాపం. ఏం చేశాడు పాపం, అసలే 1/2 kg తొడ కూడా ఉండదు అక్కడ. కొట్టి చంపుతున్నారు. ఎప్పుడు జోకారు? ఐ డి నాట్ జోక్ ప్లీజ్. థ్యాంక్ యూ.